ఒక పెద్దాయన అవతల అంబటి పేరుని కొడాలి దోరంపూడి రోజా సీదిరి అప్పలరాజు గారు ఏమంటే ఇంకోటి ఎవడో ఉండేవాడు ఆడు కూడా నోటికి ఏదో అది వాగేవాడు. ఇలాంటి డాషలు అందరూ ప్రతిపక్షంలో కూర్చుని ఉన్నప్పుడు కేవలం 23 మందితో అవతల 151 మంది ఉన్నారు. 23 మందితో 74 సంవత్సరాల వయసులో పెద్దయిన అక్కడ కూర్చుని వాళ్ళకి ఏం మాట్లాడాడు చూడండి. నేను ఒకరిని మాట్లాడితే 15 మంది మంత్రులు మాట్లాడుతున్నారు. మాట్లాడి పర్వాలా, ఏమి చేయలేరు. మీరు 151 మందిని నేను ఫేస్ చేయగలుగుతా. నా వయసు గురించి మాట్లాడుతున్నారు. నా వయసు ఏం బాధ లేదు. ఎవరు కూడా దిశ నా వయసు ఎంతున్నా 25 సంవత్సరాల కుర్రవాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఉండే వ్యక్తిని నేను ఆహాహా కాదు, ఓహో కాదయ్యా, అన్నిటి చెప్తా సమాధానం. మీ 150 మందికి సమాధానం చెప్తా. ఒకరికి కాదు, సవారీ చెప్తున్నా, ఎన్నోసార్లు చూశాను. ఆయన చూడండి ఎంత ధైర్యంగా, ఎంత నవ్వుతూ, ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు చూడండి. 151 మంది ఉన్నారు, అందరు బూతురాయిళ్లే, గలీజ్ ఎదవలు ఉన్నారు ఆ రోజున అసెంబ్లీలో. అనకూడదు కానీ అలాంటి ఎదవలు ఉన్నా సరే ఆ వయసులో పెద్ద ఆయన వచ్చి మీరు ఎంత మంది వచ్చినా సరే సమాధానం చెప్తాను ఎలా నిలబడ్డాడండి. ఇవాళ జగన్ ఒక్క నిమిషం నిలబడలేకపోతున్నాడు అసెంబ్లీలో. మీరు పాయింట్ గమనించండి. ఇప్పుడు దమ్ము అనేది ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించేది కాదండి, సమయాన్ని బట్టి బయటకు వస్తుంది. అది ఆ సందర్భంలో వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకి 23 సీట్లు ఇచ్చారు. 23 సీట్లు పట్టుకుని వెళ్ళి ఆయన అక్కడ అసెంబ్లీలో కూర్చుని నన్ను నమ్మి 40% మంది ఓట్లు వేశారు ఈ రాష్ట్రంలో.